Hello friends, welcome to Vmr Success Saga. Vmr Logics నుండి ఎంతో మంది విద్యార్థులు SI గా సెలెక్ట్ అయ్యారు. అందులో ఫస్ట్ అటెంప్ట్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అవర్ క్యాండిడేట్ K Srinivas Yadav from Charminar zone. He selected as civil SI. So, I welcome Srinivas. ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. విఎంఆర్ రాజులో కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. 18th నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఏం బ్యాచ్ అనుకుంటారా? ఏపీఎస్ఐ మెయిన్స్కి, తెలంగాణ ఎస్ఐ న్యూ బ్యాచ్, అలానే ఎస్ఎస్సి సిజిఎల్ మరియు ఆర్ఆర్బి బ్యాంకింగ్, వీటికి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది 18th నుంచి కూడా మార్నింగ్ 10 o'clockకి. ఓకేనా? మార్నింగ్ 10 o'clock బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. డెమో క్లాస్ ఉంటే 3 days. Attend the demo classes. Okay. Congratulations, Srinivas. Thank you so much. What is your feeling about your success? Srinivas ఒక ఇంజనీరింగ్ విద్యార్థి. చిన్నప్పటి నుండి కూడా తను ఒక పోలీస్ అవ్వాలని, సంఘానికి సేవ చేయాలని ఎంతో ఇష్టంగా ఉండేదని చెప్పాడు. అతని మాటల్లో కూడా విందాము. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ అబ్బాయి యొక్క లక్ష్యం ఎస్ఐనే కావాలని. మామూలుగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే ఏ ఫీల్డ్లోనైనా వెళ్ళొచ్చు కదండి, కానీ ఈ అబ్బాయి ఎంచుకున్నది ఎస్ఐగా అవ్వాలని, ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్స్ లెవెల్లో అలా అలా అంచెలంచెలుగా పెరగాలి. కానీ ప్రస్తుతానికి ఈ అబ్బాయి ఫస్ట్ అటెంప్ట్లో ఎస్ఐ సాధించాడు ఫ్రమ్ విఎంఆర్ లాజిక్స్. ఐ కంగ్రాచులేట్ హిమ్ వన్స్ అగైన్. శ్రీనివాస్ నాన్నగారు కూడా శ్రీ వెంకటేశ్వర్ గారు, ఆయన కూడా హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు, ప్రస్తుతం సర్వీస్లో ఉన్నారు. సో చిన్నప్పటి నుండి ఇంటిలోని నేపథ్యం, అతను ఉంటున్నటువంటి ప్రదేశం కూడా అక్కడ రోజు పోలీసు కవాతు జరుగుతూ ఉండేదట. సో ఈ అబ్బాయికి స్కూల్కి వెళ్తున్నప్పటి నుండి కూడా వాళ్ళని రోజు చూస్తూ నేను కూడా ఒక రోజు ఎస్ఐ అవ్వాలి, ఆ యూనిఫామ్ వేసుకోవాలి అని ఎంతగానో ఆ అబ్బాయి ఆలోచిస్తూ ఉండేవాడట. చివరికి his dream has come true. So we are also very happy on behalf of everyone from Vmr Logics. I congratulate him once again. Now I welcome our director, Vmr Logics director Sri Vmr sir, and I request him to felicitate the future SI Srinivas Yadav. Congrats, Srinivas. సో ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ కొట్టడం. చాలామంది అంటూ ఉంటారు ఫస్ట్ అటెంప్ట్ రాదు, ఒక 2 attempts రావాలి, 3 attempts రావాలి అంటారు. బట్ విఎంఆర్ లాజిక్స్ ట్రైనింగ్లో అతను ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ కొట్టడం, ఇది ఇతనే కాదు చాలామంది ఉన్నారు ఇంకా, బట్ ఎంతో ఆనందకరమైన విషయం విఎంఆర్ లాజిక్స్లో ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ రావటం. ఇది ఓకే. అతని సక్సెస్ ఎలా వచ్చింది ఏంటి, అతని గురించి మొత్తం కూడా అతని మాటలోనే విందాం. మాకన్నా ఆ స్టూడెంట్ అతని సక్సెస్ ఎలా ఉంది, అతని మోటివేషన్ అవన్నీ చూద్దామండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, నా పేరు శ్రీనివాస్ యాదవ్. నేను హబీస్పేట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉంటాను. మా ఫాదర్ వెంకటేశ్వర్లు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సైబరాబాద్లో పనిచేస్తున్నారు. మా మదర్ హౌస్ వైఫ్ అండ్ మా బ్రదర్ వెంకటరమణ ఇప్పుడు ప్రెజెంట్ అసిస్టెంట్ మేనేజర్ నెదర్లాండ్స్లో పనిచేస్తున్నారు సోలార్ బేస్డ్ కంపెనీలో. నేను చిన్నప్పటి నుంచి పోలీస్ క్వార్టర్స్లో పెరిగాను. అక్కడే నా బీటెక్ వరకు కంప్లీట్ చేసుకున్నాను. సో అక్కడ నా ఎన్విరాన్మెంట్ మొత్తం పోలీస్ ఆఫీసర్స్తో తిరగడం, అక్కడ చూడడం వాళ్ళని నా ఫస్ట్ ఇన్స్పిరేషన్ అది. ఇంకా మా ఇంట్లో కూడా రోజు మా ఫాదర్ ప్రెస్లో వెళ్ళడం, మా ఫాదర్ సర్వీస్, అందరు అక్కడ చుట్టుపక్కల అట్మాస్ఫియర్లో వాళ్ళ సర్వీస్ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. దట్ వాజ్ మై ఫస్ట్ మోటివేషన్ టువర్డ్స్ మై గోల్. అండ్ నేను బీటెక్ తర్వాత నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను. సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలని నేను అనుకున్నాను. నా ప్రిపరేషన్ నేను 2021లో స్టార్ట్ చేశాను. నా ప్రిలిమ్స్ నా ఓన్ ప్రిపరేషన్తో క్లియర్ చేసి, తర్వాత మా ఫాదర్ రెఫరెన్స్ తోటి, వాళ్ళ కొలీగ్స్ రెఫరెన్స్ తోటి నేను విఎంఆర్ లాజిక్స్ వచ్చి జాయిన్ అయ్యాను నా మెయిన్స్ ప్రిపరేషన్ కోసం. ఇక్కడ నేను అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్ చాలా బాగా నేర్చుకున్నాను. ఇంకా వేరే సబ్జెక్ట్స్ కూడా క్లాస్ నోట్స్తోనే దాంతో నేను ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడం జరిగింది. నాకు నా ప్రిపరేషన్లో విఎంఆర్ సార్ చాలా హెల్ప్ చేశారు.
అండ్ నేను విఎంఆర్ లాజిక్స్ బుక్ తీసుకొని నేను ఇప్పటి వరకు నేను ఒక 10 times ప్రాక్టీస్ చేశాను నేను. అది నాకు చాలా హెల్ప్ అయింది మెయిన్స్ ఎగ్జామ్కి నాకు. అండ్ నేను రోజు కొండాపూర్ నుంచి మెట్రోకి ఇక్కడ వచ్చి క్లాస్ విని మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళేవాడిని. అంటే నేను 30 to 40 kilometers ట్రావెల్ చేసే టైంలో కూడా నేను ఆ టైంని విఎంఆర్ లాజిక్స్ ఆన్లైన్ యాప్ ద్వారా నేను యూటిలైజ్ చేసుకున్నాను. అండ్ కమింగ్ టు మై స్ట్రాటజీ, నేను మండే టు ఫ్రైడే క్లాసెస్ విని సాటర్డే రోజు నేను మండే టు ఫ్రైడే జరిగిందంతా రివిజన్ చేసుకునేవాడిని. అండ్ ఆఫ్టర్ దట్ సండే రోజు ఎవ్రీడే నేను ఎవ్రీ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేశాను ఇక్కడ విఎంఆర్ లాజిక్స్లో. అందులో కూడా నేను top 10లో రావడం జరిగింది. దాంతో నా కాన్ఫిడెన్స్ డబుల్ అయింది. ఇంకా నాకు టువర్డ్స్ మై గోల్, నేను ఎలాగైనా సివిల్ ఎస్ఐ సాధిస్తాను అనుకున్నాను. అలాగే నేను ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యేందుకు నాకు చాలా యూజ్ అయింది. అండ్ ఫ్యాకల్టీ కూడా చాలా హెల్ప్ చేస్తారు ఇక్కడ. అండ్ ఫైనల్లీ ఐ లైక్ టు థ్యాంక్ మై ఫాదర్ వెంకటేశ్వర్లు గారు. హీఈస్ మై ఫస్ట్ ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్. ఎవ్రీడే నాకు ఇంట్లో కూడా మా పేరెంట్స్ తోటి చాలా మోటివేషన్ దొరికేది నాకు నా సక్సెస్ కోసం. అండ్ ఈరోజు నేను సక్సెస్ అయ్యాను. నేను మా ఫాదర్ కూడా ఇక్కడికి వచ్చారు. నేను మీ అందరికీ మా నాన్నని కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. నేను మీ అందరి ముందు మా నాన్నగారిని సన్మానించాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ సైబరాబాద్ ఏఆర్. మరియు నేను 1990 సంవత్సరంలో 1st బెటాలియన్ యూసఫగూడలో పోలీస్ కానిస్టేబుల్గా జాయిన్ అయినాను. అక్కడి నుండి ఇప్పుడు సైబరాబాద్లో వర్క్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు మా బాబు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చార్మినార్ జోన్కు సెలెక్ట్ అయినాడు. చాలా హ్యాపీగా ఉంది. స్పెషల్ థ్యాంక్స్ టు విఎంఆర్ లాజిక్స్ ఫ్యాకల్టీస్కు, విఎంఆర్ సార్కు, అందరికీ నా తరపున, మా బాబు తరపున, మరియు ఎస్ఐకి సెలెక్ట్ అయిన అభ్యర్థుల తరపున స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. మరియు విఎంఆర్ లాజిక్స్ వల్ల మా బాబుకు చాలా ఉపయోగకరంగా అయినది. విఎంఆర్ లాజిక్స్ సారు మాకు ఒక దగ్గర పరిచయం అయ్యాడు కమిషనర్ ఆఫీస్లో. అక్కడి నుండి పరిచయం అయ్యి బుక్స్ తీసుకొని మా బాబు ఫస్ట్ అటెంప్ట్లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయినాడు. అందువల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. మా బాబు సబ్ ఇన్స్పెక్టర్ అయినందువల్ల మా బంధువులలో మరియు మా కొలీగ్స్లో మా డిపార్ట్మెంట్లో అందరూ చాలా కంగ్రాచులేషన్ చెప్తూ ఉంటే నాకు పట్టరాని ఆనందంగా ఉంది. ఈ సబ్ ఇన్స్పెక్టరే కాదు, ఇంకా మా బాబు మంచి పొజిషన్కు రావాలని, గ్రూప్ 2, గ్రూప్ 1 రాసి సక్సెస్ కావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. మరియు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో సభ్యులందరికీ చేరే వాళ్లకు అందరికీ నా యొక్క సలహా, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ అయినందువల్ల వాళ్ళందరికీ నా తరపున మరియు విఎంఆర్ లాజిక్ సార్ తరపున ధన్యవాదాలు చెప్తున్నాము. ఇంకొకటి, ఈ పోలీస్ డిపార్ట్మెంట్కు సెలెక్ట్ అయిన అభ్యర్థులు మొత్తము 12 నెలలు ట్రైనింగ్ చేసిన తర్వాత చాలా కష్టపడి ట్రైనింగ్ చేయాలి. ట్రైనింగ్ చేసిన ఈ 12 నెలల ట్రైనింగు దాదాపుగా 35 సంవత్సరాలు మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ 12 నెలలు కష్టపడితే 35 సంవత్సరాలు మీరు సక్సెస్ఫుల్గా మీ జీవితాన్ని హ్యాపీగా గడపగలరు. ఈ ప్రజాసేవ చేయడానికి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చాలా ఉపయోగము. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్కు మంచి పేరు ఉంది. మీరు మంచిగా సక్సెస్ చేసి 12 నెలలు ప్రజాసేవ మంచిగా చేసినందువల్ల మీ ఈ ప్రజాసేవ అనేది ఇంకా మన పోలీస్ డిపార్ట్మెంట్కు గుర్తించి రెట్టింపు చేయాలని కోరుకుంటున్నాను. మరియు ఈ సక్సెస్లో ఎవరైనా 1 మార్కు 2 మార్క్స్లో వెనకబడిన వాళ్ళు ఎప్పుడూ కూడా నిరాశపడకుండా ధైర్యంగా ఉండి వాళ్ళ సక్సెస్ఫుల్ను ఇట్లనే ముందుకు తీసుకుపోతే మీ ఓటమి అనేది రేపటి విజయానికి నాంది. ఈ విషయము అందరూ గుర్తుంచుకోవాలి. ప్రతి దాంట్లో సక్సెస్ అవుతారు. ముందు చాలా ఉద్యోగాలు ఉన్నాయి. దానివల్ల మీరు ఏమీ నిరాశపడవద్దు. మీ సక్సెస్ అనేది ఇలాగనే కొనసాగించాలని కోరుకుంటున్నాను. విష్ యు ఆల్ ద బెస్ట్. ఓకే సార్, కంగ్రాట్స్ శ్రీనివాస్ యాదవ్, వెరీ కంగ్రాట్స్. ఇంకా మరిన్ని అంటే ఫ్యూచర్లో గ్రూప్ 1 క్యాడర్ లాంటి జాబులు ఇంకా క్యాచ్ చేయాలి.
ఎందుకంటే శ్రీనివాస్ అనే వ్యక్తి చాలా డెడికేటెడ్గా ప్రతి క్లాస్లో కూడా ఎనీ క్లాస్లో కూడా చాలా సీరియస్గా వినుకుంటూ ఆయన ఎంతో ప్రాక్టీస్ చేశాడు కాబట్టి ఈరోజు ఫస్ట్ అటెంప్టే చాలామంది చెప్తుంటారు 2 అటెంప్ట్లు కావాలి 3 కాదు, ఫస్ట్ అటెంప్ట్లోనే వితిన్ ఒక 2 నెలల్లోనే తను ఎంతో నిరూపించుకున్నాడు అక్కడ శ్రీనివాస్. భవిష్యత్తులో మరిన్ని అంటే ఒక టాప్ స్థాయిలోకి వెళ్ళాలి, ఒక సివిల్ సర్వీస్ లెవెల్లో ఒక ఆఫీసర్గా ఐపీఎస్ ఆఫీసర్గా ఉండాలి. మీ నాన్న ఒకవైపు కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తూ మీ నాన్న ఆదర్శనం తీసుకొని మీరేందో నిరూపించుకున్నారు. దీనివల్ల అక్కడ ఫ్యూచర్లో ఇంకా మీకు మంచి భవిష్యత్తు ఉంది. మా విఎంఆర్ లాజిక్స్ అంటే ఇన్స్టిట్యూట్గా చాలామందికి మీలాంటి వ్యక్తులకి ఎప్పటికి కూడా మేము ప్రోత్సహిస్తూనే ఉంటాం. బెస్ట్ ఆఫ్ లక్, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. కేవలం ఒక శ్రీనివాస్ ఉద్యోగం వచ్చిందనే కాదు, సంఘానికి సేవ చేయాలి, సమాజంలో ఏందో అక్కడ ఒక నిరూపించుకోవాలి. సామాజిక సేవ పరంగా అటు ఉద్యోగ సేవ పరంగా ఈ 2 సేవలు నువ్వు ముందుకెళ్ళి మీ నాన్న పేరుని ఇంకా మరింత తీసుకురావాలి. మా విఎంఆర్ ఇన్స్టిట్యూట్ తరఫున మరోసారి థ్యాంక్ యూ, కంగ్రాట్స్. డెఫినెట్లీ సార్, నేను ఈ సంఘానికి ఎస్ఏ లెవెల్లోనే కాకుండా ఇంకా పెద్ద క్యాడర్లో సంఘానికి సర్వీస్ చేయాలనుకుంటున్నాను. నేను గ్రూప్ 2 కూడా కోచింగ్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. రోజు స్టడీ హాల్కి వెళ్తూ విఎంఆర్ లాజిక్స్ ఆన్లైన్ కోర్స్ ద్వారా నేను గ్రూప్ 2 కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా దీని తర్వాత గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా నేను ఆల్మోస్ట్ క్లియర్ అవుతున్నది, 70+ స్కోర్ ఉన్నది. ఆఫ్టర్ దట్ నేను గ్రూప్ 1 కూడా క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను, క్లియర్ చేస్తాను అనుకుంటున్నాను డెఫినెట్లీ. ఇంకా బ్రాడ్ లెవెల్లో నా సంఘానికి సేవ చేయాలనుకుంటున్నాను. నేను ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 4 ఎగ్జామ్స్ కూడా రాశాను. అండ్ నా కానిస్టేబుల్ స్కోర్ వచ్చేసి 130 అండ్ నా గ్రూప్ 4 స్కోర్ 170+ ఉంది నా స్కోర్. డెఫినెట్లీ నాకు ఆ 2 జాబ్స్ కూడా వస్తున్నాయి. సో నేను ఇవి కాకుండా ఇంకా పెద్ద జాబ్స్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా పెద్దగా సంఘానికి సేవ చేయాలనుకుంటున్నాను. నేను గ్రూప్ 1 ఈజ్ మై నెక్స్ట్ గోల్ అండ్ డిఎస్పీ అవ్వాలని నా కోరిక. డిఎస్పీ అవ్వడం ఇట్స్ నాట్ ఫర్ మై రికగ్నిషన్. ఇఫ్ ఐ హ్యావ్ ది మోర్ పవర్ ఐ కెన్ సర్వ్ ది సొసైటీ బెటర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ విఎంఆర్.